హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో BHEL అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL లో ఆర్టిసన్స్ గ్రేడ్ 5 జాబ్స్ కోసం అయితే ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ లో 515 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళి సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆర్టిసన్స్ గ్రేడ్ 5 లో 2025 యాజ్ పర్ ద బ్రేకప్ బిలో యూనిట్స్ చూసుకున్నట్లయితే మనం ఫిట్టర్ పోస్ట్ కి గాను BAP 17 అండ్ HPVP లో 22 అండ్ HERP లో 5 అండ్ EDN లో 5, FSIP లో 13 అండ్ HEEP లో 30 అండ్ CFFE 1 అండ్ HPEP లో 10, HP లో 31, TP లో 12 అండ్ HBBP లో 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్ గా మనం చూసుకున్నట్లయితే 176 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ ఫిట్టర్ పోస్ట్ కి గాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్డర్ పోస్ట్, దీనికి గాను BAP లో 35 అండ్ HPVP లో 10, FSIP లో 3 వేకెన్సీస్ అండ్ HEEP లో 10 వేకెన్సీస్ అండ్ HEP లో 3 అండ్ TP లో 6 అండ్ HBBP లో వచ్చేసి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ గా ఈ వెల్డర్ పోస్ట్ కి గాను 97 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్నర్, దీనికి గాను BAP లో చూసుకుంటే 13 వేకెన్సీస్ అండ్ HERP లో 10 వేకెన్సీస్ అండ్ HEEP లో 6 వేకెన్సీస్ అండ్ HPEP లో 20 వేకెన్సీస్ అండ్ HP లో 2 వేకెన్సీస్. టోటల్ గా 51 వేకెన్సీస్ అయితే ఈ టర్నర్ పోస్ట్ కి గాను ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెకానిస్ట్, ఇక్కడ 10 వేకెన్సీస్ వచ్చేసి BAP లో అండ్ HPVP లో 6 వేకెన్సీస్ అండ్ HERP లో 5 వేకెన్సీస్ అండ్ FSIP లో 7 వేకెన్సీస్ అండ్ HEEP లో 19 వేకెన్సీస్ అండ్ HPEP లో 20 వేకెన్సీస్ అండ్ HP లో 16 వేకెన్సీస్ అండ్ TP లో 6 వేకెన్సీస్ అండ్ HPBP లో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ గా ఈ మెకానిస్ట్ పోస్ట్ కి గాను 104 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్, ఈ పోస్ట్ కి గాను EDN లో 20 వేకెన్సీస్, FSIP లో 8 వేకెన్సీస్ అండ్ HEEP లో 10 వేకెన్సీస్ అండ్ CFFP లో 1 వేకెన్సీ అండ్ HP లో 20 వేకెన్సీస్ అండ్ TP లో 6 వేకెన్సీస్. టోటల్ గా ఈ ఎలక్ట్రీషియన్ పోస్ట్ కి గాను 65 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇక్కడ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే EDN లో 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్ గా 18 వేకెన్సీస్ మాత్రమే ఈ పోస్ట్ కి గాను ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండరీ మ్యాన్, ఇక్కడ వేకెన్సీస్ అనేది మనం చూసుకున్నట్లయితే 4 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా CFFP లో ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ 515 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పోస్ట్ కి గాను అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్స్ అని మనం చూసుకున్నట్లయితే జనరల్ అండ్ EWS OC కి గాను 27 ఇయర్స్ అండ్ OBC అండ్ SCL కి గాను 30 ఇయర్స్ అండ్ SC ST వాళ్ళకి 32 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్ అండ్ OBC కేటగిరీకి గాను అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే 1072 రూపీస్ అండ్ SC ST BC క్యాండిడేట్స్ కి గాను 475 రూపీస్ అనేది అప్లికేషన్ ఫామ్ గా ఉంది. అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఈ ఫార్మ్స్ అనేది BHEL వెబ్సైట్ లో అయితే ఫార్మ్ డీటెయిల్స్ అని BHEL వెబ్సైట్ లో అయితే మీకు అందుబాటులో ఉంటాయి, అక్కడ కూడా మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్ లో 10th ప్లస్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ NTC ఆర్ ITI అండ్ ప్లస్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ NAC క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. హెవీ ప్లేట్స్ అండ్ వెస్టల్ ప్లాంట్స్ HPVP వైజాగ్, ఆంధ్ర అండ్ హెవీ పవర్ ఎక్విప్మెంట్ ప్లాంట్ HPEP హైదరాబాద్ తెలంగాణలో జాబ్ లొకేషన్ ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్లు రైటింగ్ టెస్ట్ ద్వారా అయితే సెలక్షన్ అనేది జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అనేది నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ కూడా మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ సెండ్ చేయడానికి డేట్స్ మనం చూసుకున్నట్లయితే July 16th 2025 ఈ డేట్ నుంచి అయితే అప్లికేషన్స్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ August 12th 2025 ఈ డేట్ లోపు మీరైతే అప్లికేషన్స్ అనేది సెండ్ చేయడానికి లాస్ట్ డేట్. సో ఎగ్జాక్ట్ డేట్ లోనే మీరు ఈ అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ డేట్ కన్నా తర్వాత మీరు అప్లికేషన్ సెండ్ చేసినా అవైతే రిజెక్ట్ చేస్తారు అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేస్తారు. సో మీరు అప్లై చేసే ముందు ఒకసారి అన్ని చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ టైం ఉంది కదా అని వేస్ట్ చేయొద్దు. సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి వీడియో చూసిన వెంటనే. అండ్ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.